నమస్తే PM7 భక్తికి స్వాగతం. నివాస్ వాల్మీకి గారు చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. న్యూమరాలజీకి సంబంధించి ఆస్ట్రో న్యూమరాలజీ ఈ కాంబినేషన్స్ దీనికి సంబంధించి ఒక మనిషి అదృష్టాన్ని పేరు నిర్ణయిస్తుందనే విషయం గత వీడియోలో మనం చూసుకున్నాం. ఈ వీడియోలో న్యూమరాలజీ ఒక మనిషికి ఏం తెలియజేస్తుందనే విషయాన్ని అడుగుదాం వారిని అడిగి. నమస్కారం సార్. నమస్తే అండి సార్, న్యూమరాలజీ ఒక వ్యక్తికి సంబంధించి ఏ విషయాల్ని కూలంకషంగా చెప్తుంది? ఓకే సార్, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనకు దైనందిక జీవితంలో మనం చాలా విషయాల్లో మనకి తెలియాల్సిన విషయం ఉంది. ఉదాహరణకి ఒక ఇంట్లోకి ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి, ఇది నాకు సూటబులా కాదా, లేదా ఒక ఫోన్ నెంబర్ తీసుకోవాలి, ఇది నాకు సూటబులా కాదా, ఇలాంటి చిన్న విషయాలతో సహా ప్రతిదీ మనం తెలుసుకోవటానికి ఆద్యమైనది న్యూమరాలజీయే. అందుకు ప్రధానంగా మీ గురించి మీకు ఏ విషయాలు తెలియజేస్తుంది అనేది మనం తెలుసుకుంటే ఆ విషయాల ద్వారా ఈ యొక్క మిగతా అన్నీ కూడా మనం ఎలా సమకూర్చుకోవచ్చో తెలుసుకోవచ్చు అనమాట. మొదటగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 1/1/1990 ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. మొదటగా ఇందులో నుంచి మనం మీ యొక్క జన్మ వైబ్రేషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక జన్మ వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఎందుకు ఈ జన్మ వైబ్రేషన్ ఉండాలి, అసలు జన్మ వైబ్రేషన్ అంటే ఏంటి అంటే 2 పార్ట్స్ ఉంటాయి దీనిలో. ఇండెక్స్ 1, ఆర్పి 1. ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఒక బాబు లేదా బేబీ ఈ భూమి మీద ఒక పర్టిక్యులర్ ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్కి సంబంధించి ఒక పర్టిక్యులర్ పాయింట్లో జన్మించినప్పుడు వారికి విశ్వంలో ఒక అమరిక ఉంటుంది. ఆ అమరికనే మనం రాశి చక్రము అంటాం. దీన్ని క్రితంలో అయితే ఒక 100 సంవత్సరాల క్రితం అయితే బయోస్కోప్ ద్వారా వాళ్ళు అప్పుడున్నటువంటి వాళ్ళ టెక్నాలజీ ద్వారా చూసి అది చతురస్రాకారంగా ఒక్కోసారి వృత్తాకారంగా ఉంటుందని గమనించారు. తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మన శాస్త్రవేత్తలు కూడా ఇది నిజమేనని తేల్చారు. అయితే దీంట్లో ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు కూడా ఈ యొక్క రాశి చక్రంలోని 12 రాసులలో ఈ 12 రాసులనే 12 హౌసులు అంటాము. 12 లగ్నాలు కూడా దీనిలోనే ఉంటాయన్నమాట. అవి మేషం నుంచి మీనం వరకు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, ఇలా మేషం నుంచి మీనం వరకు 12 రాసులవే లగ్నాలవే. అంటే ఒక రాశిలో ఒక గ్రహం వచ్చేసి ఒక రోజు మొత్తము ఉంటుంది. అంటే రాశి అంటేనే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాన్నే రాశి అంటాం. చంద్రుడు రోజు మొత్తం కూడా ఒకే రాశిలో ఉంటాడు. కాబట్టి ఒక ఇండెక్స్ అనేసరికి ఏమైందంటే రాశిని తీసుకోవచ్చు లేదా లగ్నాన్ని తీసుకోవచ్చు. లగ్నం కూడా అంతే. లగ్నం ఏమైందంటే ఈ యొక్క రాశుల్లో నుంచి భావాలు అనేవి వచ్చే, కొత్తగా కృష్ణమూర్తి వచ్చాక ఈ భావాల నుంచి ఒక భావంలో ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశిలో ఇక్కడ 1వ భావం ఉండొచ్చు, ఇక్కడ 2వ భావం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండొచ్చు. టోటల్గా 30 డిగ్రీసే, మొత్తం 360 డిగ్రీస్ కాబట్టి ఒక్కొక్క రాశి 30 డిగ్రీస్ కాబట్టి భావాలు వచ్చి విభజించినా అవి ఉండే 30 డిగ్రీసే. కాబట్టి ఇక్కడ రాశి లేదా లగ్నం దీనిని అంటే ఇది కొద్దిగా మ్యాథమెటికల్ వెర్షన్. ఇది ఇక్కడ ఇంత బాగా మీకు అర్థం కాదు, అంటే ఏం తెలుసుకోవచ్చు అన్నదాని వరకే చెప్తాను. దీన్ని ఇంకా వివరంగా మీకు కొన్ని వీడియోల్లో చెప్తాను. ఇక్కడ ఇండెక్స్ అంటే రాశి లేదా లగ్నం. ఇండెక్స్ రాశి వచ్చేసి వీరికి కన్య రాశి అనుకుందామండి ఉదాహరణకి. లగ్నం వచ్చేసి సింహ లగ్నం అనుకుందామండి. కన్య రాశి యొక్క వైబ్రేషన్ 5, సింహ లగ్నం యొక్క వైబ్రేషన్ 1. సో 1/5 అనేది వీరి యొక్క ఇండెక్స్ అవుతుంది. ఇక రెండోది ఏంటంటే ముఖ్యమైనది ఆర్పి. ఆర్పి అంటే ఏంటంటే రూలింగ్ మూలగ్రహము. ఇది చాలా ఇంపార్టెంట్. కృష్ణమూర్తి గారు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అత్యద్భుతమైంది ఈ రూలింగ్ మూలగ్రహమే. ఏంటంటే ఇది ఒక పర్టికులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్కి సంబంధించి ఒక బర్త్ జన్మ జరిగినప్పుడు ఆ పాయింట్లో మనకి ఎప్పుడూ కూడా భూమి మీద ఒక పాయింట్లో చూసినా కూడా కోటాను కోట్ల గ్రహాలు పరిభ్రమిస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. వాటిల్లో ఒక పాయింట్ తీసుకుంటే ఒక 9 గ్రహాలు క్లోజ్గా ఉండటం గమనించారు కృష్ణమూర్తి గారు. ఆ 9 గ్రహాలు ఏంటంటే లగ్నానికి సంబంధించి సబ్ లార్డ్, స్టార్ లార్డ్, సైన్ లార్డ్. లగ్నానికి సంబంధించి రాశికి సంబంధించి స్టార్ లార్డ్,
సైన్ లార్డ్, డేకి సంబంధించి డే లార్డ్ అంటే దినాధిపతి. ఈ 7 కలిపి రూలింగ్ గ్రహాలు అన్నారు ఆ పాయింట్కి, అంటే ఆ పాయింట్ లో జన్మించిన వ్యక్తికి. మనం ఇప్పుడు ఇక్కడ సారు నేను కలిసాం, ఖచ్చితంగా గనక సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని నా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఖచ్చితంగా మా రూలింగ్ గ్రహాలు కలుస్తాయి. మేము కలిసిన టైంకి 100కి 100% కన్ఫర్మ్ అయ్యాయి అవి. అంత ప్రాధాన్యత ఉండి ఈ యొక్క రూలింగ్ గ్రహాలకి. ఈ రూలింగ్ గ్రహాలు ఏంటివి? ఏ ఉన్నా మనకి రవి నుంచి రాహు వరకే, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు, ఇవే 9. సో వీటిల్లో అన్ని ఇచ్చి వాటి యొక్క వైబ్రేషన్ ఇచ్చి టోటల్ చేస్తే 25 వచ్చింది అనుకోండి. మళ్ళీ దీన్ని సింగిల్ చేస్తే 7 అంటే చంద్రుడు. ఈ చంద్రుణ్ణి దీని యొక్క ఆర్పి అంటాం, అంటే రూలింగ్ మూల గ్రహము అంటాం. 7 అంటే చంద్రుడు అనగానే మళ్ళీ మీరు విమర్శలకు వెళ్ళకండి, ఇది వైబ్రేషన్ అండి. జనరల్ గా చంద్రుడు 2, అది వేరు, ఇది వైబ్రేషన్ అనమాట. సో ఇక్కడ రూలింగ్ మూల గ్రహం చంద్రుడు అంటే 7. ఈ ఆర్పి ఈక్వల్ టు 7 అంటే ఇండెక్స్ 1/5, ఆర్పి 7. ఈ 2 తెలిసి ఉంటాయి మీకు. ఫస్ట్ ఈ 2 తెలిస్తే మీకు లైఫ్ లో ఉపయోగం ఏంటంటే, ఈ పర్సన్ కి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఈ 2 తెలుస్తాయి. ఈ 2 తెలిస్తే లైఫ్ లో ఉపయోగం ఏంటంటే, ఇతను గనక ఒక బీటెక్ చేశాడు, మరి ఒక విలేజ్ అతుంది, హైదరాబాద్ లో వెళ్తే కెరీర్ బాగుంటుందా, ముంబైలో వెళ్తే కెరీర్ బాగుంటుందా, అది బెంగళూరు వెళ్తే కెరీర్ బాగుంటుందా? కొంతమంది బెంగళూరు వెళ్తున్నారు. హైదరాబాద్ బెస్టా, బెంగళూరు బెస్టా? హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు. ఈ 2 చూస్తే దీని యొక్క హైదరాబాద్ యొక్క వైబ్రేషన్ 15 అనుకోండి, ఎగ్జాంపుల్. బెంగళూరు యొక్క వైబ్రేషన్ 18 అనుకోండి, అంటే 15 అంటే ఇది 6, ఇది 9. ఇప్పుడు హైదరాబాద్ బెటర్ చూద్దామండి. ఇక్కడ ఇండెక్స్ ఎంత? 1/5, ఆర్పి ఎంత? 7. ఇప్పుడు హైదరాబాద్ యొక్క వైబ్రేషన్ ఎంత? 6. ఇది కరెక్ట్ కాదండి, ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను. 6. ఇప్పుడు చూడండి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ 3 పార్టుల్లో ఏ 2 కూడినా 3 సమానం అయితే అది ఆయనకి కలిసి వస్తుంది 100కి 1000%. ఇప్పుడు చూడండి, ఈ 6 ఇందులో 1 కలిపితే ఇది వచ్చింది 7, ఈ 2 కలిపితే ఇది వచ్చింది. సో వీరికి హైదరాబాద్ లో బాగుంటుంది. మరి బెంగళూరులో బాగోదా? ఇది చూద్దామండి. ఈ 6 ప్లేస్ లో 9 ఇద్దామండి. ఇప్పుడు చూడండి, 1, 7, 8 అవ్వలేదు, 5, 7, 12, 12 అంటే 3 అవ్వలేదు, ఈ 1, 9, 10 ఇది అవ్వలేదు, 5, 9, 14 అంటే 5 ఇది అవ్వలేదు, ఈ 2 కూడదాం, 9 + 7 16 అంటే 7 ఇది రావాలి, అవ్వలేదు. అంటే వీరు గనక నేను బెంగళూరు వెళ్తాను ఎన్ని తెలియకుండా, ఏది ఈ ఇండెక్స్ ఆర్పి తెలియకుండా నేను బెంగళూరులో సెటిల్ అవుతాను వెళ్ళారనుకోండి, అతని కెరీర్ అంతా కూడా పాడైపోతుంది. అంటే అక్కడ సరైనటువంటి శాలరీ రాదు, అక్కడ ఇంకేదైనా ఇబ్బందుల్లో పడతాడు, కెరీర్ అంతా కూడా పాడవుతుంది అనమాట. చూసారా, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ వల్ల అతని యొక్క విషయం ఇది తెలియటం వల్ల ఎంత పెద్ద విషయానికి అతను దాన్ని తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఇంట్లోకి ఇతని యజమాని, ఇతని ఇంట్లోకి కొన్ని వస్తువులు కావాలి, ఏసీ కావాలి, కూలర్ కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి. ఇప్పుడు ఇతను ఈ 2 ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ ఒకటి ఎల్జీ తీసుకున్నాం అనుకోండి, ఎల్జీ దీని యొక్క వైబ్రేషన్, ఎల్జీ యొక్క వైబ్రేషన్ L6 G5 11 అంటే 2, ఇది వైబ్రేషన్. మరి ఇతను సూటబుల్ కాదో చూద్దామండి. 1/5 7 2. ఇప్పుడు ఈ 5 2 కలుపుదాం, 7 అయింది. సో ఇతనికి ఎల్జీ సూటబుల్. ఎల్జీ కాకుండా సూటబుల్ గాని ఫ్రిడ్జ్ కనుక తెచ్చినట్లయితే ఏమవుతుంది? తొందరలో రిపేర్ వస్తుంది, ఎప్పుడు కూడా మన ఎలక్ట్రీషియన్ పిలాల్సి వస్తుంది, అలాంటి ఇబ్బంది అవుతుంది. మరి ఫ్రిడ్జ్ అంటే ఓకే, ఒక 15-20 వేలు అయిపోతుంది. మరి ఏసీ అంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటాం, మరి అది మంచి చూసుకోవాలి కదా, అంటే అది ఉపయోగపడుతుంది వీరికి తెలియటం వల్ల. ఇది ఫస్ట్ పాయింట్ తెలిసేది. ఇక ఇతనికి ఏం తెలుసుకోవచ్చు, ఇంకా ఇతని యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసుకోవచ్చు, ఎంత ఉండాలనేది. సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ భూమి మీద ఒక్కొక్క జీవరాశికి, సరే మనుషులను తీసుకుంటే ఒక్కొక్క మనిషికి తన యొక్క స్ట్రెంగ్త్ను బట్టి, తన బలాన్ని బట్టి కొంత ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గితే ఉపయోగం లేదు. అది మనం ఎలా తెలుసుకుంటామంటే, ఒక్కోసారి మన దగ్గర ఒక పిల్లాడు బాగా చదువుకుంటాడు, మార్కులు బాగా వస్తుంటాయి, కానీ అతను 10th ఇంటర్ డిగ్రీ అయిపోయినాక ఎందులో సెటిల్ అవ్వలేడు, ఇంటి దగ్గరే ఉంటాడు. ఇదేంద్రా వీడు ఇంత తెలియగలడు, ఇంత బాగా చదువుకున్నాడు, ఏ ఉద్యోగం రాకుండా అనుకుంటాం. ఇంకొకడు ఉంటాడు, వాడు అన్నిట్లో ఫెయిల్ అవుతుంటాడు, మళ్ళీ రాస్తుంటాడు, ఏది గజనీ మహమ్మద్లా కుస్తీ పడుతుంటాడు. అయితే వాడు తొందరగా సెటిల్ అవుతాడు. కారణం ఏంటి? ఈ బాగా చదువుకున్నోడికి
వాడి స్ట్రెంత్ కు తగినంత సౌండ్ ఫ్రీక్వెన్సీ లేదు వాడి పేరులో. అదే బాగా చదువుకోలేని వాడికి వాడి స్ట్రెంత్ కు తగినంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో అట్లా సెట్ అవుతాడు. కాబట్టి ఇతనికి స్ట్రెంత్ కు తగినంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అంతకంటే ముందు అతని స్ట్రెంత్ ఎంతో తెలుసుకుంటాం మనం. స్ట్రెంత్, ఈ స్ట్రెంత్ 4 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కటి ఏంటంటే 0 to 30 degrees. ఇలా గనక స్ట్రెంత్ ఉంటే దీన్ని ఏమంటారు, బిలో యావరేజ్ లైఫ్ అంటారు. యావరేజ్ లైఫ్ కంటే కూడా బిలో అనమాట, కిందది. అదే 30 to 35 ఉంటే యావరేజ్ లైఫ్ అంటారు. టోటల్ గా ఈ 0 నుంచి 35 ఉన్న వరకు కూడా యావరేజ్ లైఫ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో రిచ్ ఉంటారు, డల్ ఉంటారు, పూర్ ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏమి చేయరు. మైండ్ అసలు ఆర్డర్. వాళ్ళ తాతలు తండ్రులు ఏం చేస్తే అదే చేస్తారు. ఉదాహరణకి వీళ్ళు కోటీశ్వరులు అనుకోండి, వాళ్ళకు కిరాణా షాప్ ఉందనుకోండి, ఆ అబ్బాయి కూడా కిరాణా షాప్ లో కూర్చుంటాడు అంతే, ఇంకా అతను ఏం చేయడు. అదే పూర్ అనుకోండి, వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు, ఆ డబ్బులు చాలకపోతే అప్పు చేస్తారు, అప్పు తీరకపోతే చెప్పగలిగి చెప్తారు, లేదంటే సూసైడ్ చేసుకుంటారు చెప్పలేక, గిల్టీగా. ఇలా ఉంటారు వీళ్ళు. ప్రపంచం మొత్తంలో, దేశం మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో, మండలం మొత్తంలో, ఊరి మొత్తంలో కూడా వీళ్ళు 90% ఉంటారు. 0 to 30, 30 to 35. మరి 35 to 40 ఉంటారు చూసారా? 35 to 40 వీళ్ళు 9% ఉంటారు. ఎవరిళ్ళు? అబో యావరేజ్ లైఫ్ లేదా కంఫర్టబుల్ లైఫ్ అంటారు. వీళ్ళలో ఎవరుంటారంటే సినిమా స్టార్లు, పొలిటికల్ లీడర్లు, క్రికెట్ ప్లేయర్లు, బిజినెస్ మ్యాన్లు దీనిలో ఉంటారు. ఉదాహరణకి చిరంజీవి గారిది 37 degrees 37 minutes. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారిది 37 degrees 37 minutes. వీరిది కంఫర్టబుల్ లైఫ్, అబో యావరేజ్ లైఫ్. ఇక 40 అబో ఉంటుంది చూసారా? వీళ్ళది ఐడెంటిఫైడ్ లైఫ్, లెజెండరీ లైఫ్. ఒక మోడీ గారు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక జగన్ గారు, వాళ్ళందరూ ఇందులో ఉంటారు. అంటే కొన్ని లక్షల మంది వాళ్ళు చేసే పనులు చూస్తారు. అయితే ఇక్కడ ఈ తెలుసుకోవడం మనకు ఉపయోగం ఏంది? ఈ పర్సన్ కనుక 30 degrees లోపు ఉందనుకోండి, మనం 14 dimensions లో మంచి నేమ్ ఇస్తే ఫస్ట్ నుంచే ఈ యొక్క బిలో యావరేజ్ లైఫ్ నుంచి కంఫర్టబుల్ లైఫ్ లో తేవచ్చు. దానికి ఉదాహరణే మరి ఈ కంఫర్టబుల్ లైఫ్ లో, అబో యావరేజ్ లైఫ్ లో ఉన్న లేక చిరంజీవి గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళు ఏ లైఫ్కి వచ్చారు? లెజెండరీ లైఫ్కి వచ్చారు. ఎలా వచ్చారు? అప్పట్లో న్యూమరాలజీ లేకపోవచ్చు, కానీ శివశంకర్ వరప్రసాద్ అయినటువంటి వ్యక్తి అనుకోకుండా జరిగి చిరంజీవిగా పెట్టడం, నందమూరి తారక రామారావు గారు అనే వ్యక్తిని ఎన్టీఆర్ అని కాలింగ్ నేమ్ గా పిలవటం కలిసి వచ్చింది. అందులో ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి అప్పుడు న్యూమరాలజీ లేనప్పటికి కూడా. అందుకే వీళ్ళందరూ 37 degrees లో పుట్టి అబో యావరేజ్ లైఫ్ లో ఉన్నోళ్ళు వాళ్ళ యొక్క కష్టాన్ని దానికి జోడించి లెజెండరీ లైఫ్కి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళే రజనీకాంత్ కూడా. రజనీకాంత్ గారు కూడా 40 degrees బిలో ఉన్నాయనే, కానీ 40 degrees అబోకి వచ్చారనమాట. కమలా హాసన్ గారు అయితే 40 degrees అబో ఉంది ఆల్రెడీ, ఆయన లెజెండరీ లైఫే. సో ఈ పర్సన్ గురించి మనం ఇది తెలుసుకోవచ్చు. ఈ యొక్క స్ట్రెంత్ తెలుసుకొని ఆ స్ట్రెంత్ ద్వారా ఓహో, అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రాజుల కాలంలో వీడు మహర్జాతుడు అవుతాడు, వీడు కష్టాలు పడతాడు, అలాంటిది అనమాట ఇది. సో ఇప్పుడు బిలో యావరేజ్ లైఫ్ అంటే అష్ట కష్టాలేగా. వాడు ఏం చేయొచ్చు? మనం 14 dimensions లో నేమ్ ద్వారా ఇలా బాగా గొప్పవాడేలాగా చేయటం వీలవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం జన్మ వైబ్రేషన్ తీసుకోవడం ద్వారా ఇవి చేయొచ్చు, తర్వాత ఫ్రీక్వెన్సీని చేసుకోవచ్చు, తర్వాత ఇలా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే ఫార్చునా బిందువులు అనే టాపిక్ ద్వారా. ఫార్చునా బిందువులు అంటే ఏంటంటే ఒక మనిషి ఎకనమికల్ గా ఎంత గ్రోత్కి వెళ్ళగలడు అంటే, ఒక 10 కోట్లు సంపాదించగలడా, 20 కోట్లు సంపాదించగలడా, లేకపోతే ₹1,00,00,000 సంపాదించగలడా? ఒకవేళ ₹1,00,00,000 సంపాదించాల్సి వస్తే ఏ ఎలిమెంట్స్ పెట్టడం ద్వారా పేరులో ఆ కోటి నుంచి 100 కోట్ల వరకు వెళ్ళొచ్చు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి ఉంది ఇది? ఒక్కోసారి ఫ్యామిలీ మెంబర్స్ లో భార్యకు ఉండొచ్చు, పిల్లలకు ఉండొచ్చు. అది తెలియక ఎంతప్పటికీ వీళ్ళ పేరు మీదే బిజినెస్ చేస్తుంటారు, నష్టం వస్తుంటది. అప్పుడు మనం ఏం చెప్తాం? వాళ్ళందరూ కూడా ఫార్చునా బిందువులు వేసి ఎవరికి స్ట్రాంగ్ గా ఉన్నాయో చూస్తాం. చూసి ఇదిగోండి మీ ఫ్యామిలీలో వీళ్ళకి స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరుతో చేయండి. పేరుతో చేయటం అంటే ఏంది? రిజిస్ట్రేషన్ వాళ్ళు వర్క్ మీరు చేసుకుంటారు, టోటల్ గా మీకే కదా వచ్చేది. అది చూసుకోవడానికి మనకి ఫార్చునా బిందువులు ఉపయోగపడతాయి. తర్వాత అది చూస్తాం. తర్వాత ఇంకా దీని నుంచి ఏం చూస్తాం? ఆర్బిటాల్ థియరీ, ఒక సంచలనాత్మకమైనటువంటి విజయం. ఆర్బిటాల్ థియరీ అనేది న్యూమరాలజీలో ఏంటి? ఒక పర్సన్ కి తన లైఫ్ లో
ప్రతి 9 సెకండ్లకి ఎలా ఉంటుంది? సెకండ్లు అండి, ప్రతి 9 సెకండ్లకి గుడ్డా బ్యాడా, దాన్ని సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటాం. ఒక పర్సన్కి తన లైఫ్ లో ప్రతి 9 నిమిషాలకు ఎలా ఉంటుంది? గుడ్డా బ్యాడా, దీని మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అంటాం. ఒక పర్సన్కి తన లైఫ్ లో ప్రతి 9 గంటలకు ఎలా ఉంటుంది? దీన్ని అవర్స్ ఆర్బిటాల్ థియరీ అంటాం. ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుంది? దీన్ని డేస్ ఆర్బిటాల్ థియరీ అంటాం. ప్రతి 9 నెలలకు ఎలా ఉంటుంది? దీన్ని మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటాం. ప్రతి 9 సంవత్సరాలకు ఎలా ఉంటుంది? దీన్ని ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటాం. ఇది ఎలా ఉపయోగపడుతుంది మనిషికి అంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తి మంచి కోటీశ్వరుడు ఒక 2 కోట్లు ఒక బిజినెస్ కి పెడుతున్నాడు. మనం ఏం చేస్తాం? మనకి ఆ ప్లేస్ ఉంటుంది, సామాగ్రి ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం? మనం సిల్లీగా మన దగ్గరలో ఉన్న ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టమంటాం. నేను పురోహితులు తప్పుగా మాట్లాడట్లేదండి, అది చాలా 100 సంవత్సరాల క్రితం విషయం అండి. మనం అప్డేట్ అయ్యాం. నష్టం ఏంటి ఇప్పుడు చెప్తాను. అతను ఏం చేస్తాడు? ఇప్పుడు ఇతరులాగానే ఈ బిజినెస్ చేసేలాగా ఈ మన రాష్ట్రంలో 100 చోట్ల 100 మంది బిజినెస్ మొదలు పెడతారు. సేమ్ బిజినెస్, సేమ్ ఇన్వెస్ట్మెంట్, మనుషులు వేరు. ఈ 100 చోట్లకి వెళ్తారు గుళ్ళకి. 100 చోట్ల 100 మంది తీసేది ఆ చిన్న పంచాంగమే. అందులో ఫిక్స్డ్ రాసేది ఒకే ముహూర్తాలు. 100 మందికి అదే ముహూర్తాలు. మరి 100 మందికి లాభాలు రావాలి కదా. ఇదే కృష్ణమూర్తి గారికి ఆ రోజు ఎదురైన ప్రశ్న. ఎందుకు రావట్లేదు? రావు. దానికి ఎస్కేపింగ్ సమాధానం ఏంటంటే, ఎవరి కర్మ వాళ్ళది. ఎవరి కర్మ వాళ్ళది అయితే శాస్త్రం ఎందుకు? అది ఆర్బిటాల్ థియరీ సమాధానం చెప్పింది. ఓకే. ఈయన ఎస్కే శాస్త్రి గారని, గుంటూరు. అసలు ఆయన ఎవరో తెలియదు, నాకు ఎక్కడుంటారో తెలియదు. నాకు అప్పట్లో ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు పాత పుస్తకాల దగ్గరికి వెళ్ళి న్యూమరాలజీ నేను కొనడం అలవాటు. ఆ గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉంటాయి అనమాట. అలా వెళ్ళినప్పుడు ఇది చెత్తలో పారేసే పుస్తకం. అది ఎవరు కొనక వాళ్ళు చెత్తలో పారేస్తున్నారు అప్పుడప్పుడు తీసి. దాంట్లో దొరికింది నాకు, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. ఆయన ఎప్పుడు ఆయన లేరు అసలు. ఆయన ఆర్బిటాల్ థియరీ అంత సంచలనమైనటువంటి అదనమాట. అదేం చేస్తుందంటే, 3 అంశాలు ఉంటాయి ఇక్కడ ఒక మనిషికి. అష్టక వర్గు ద్వారా, ఏది 429 బిందువుల ద్వారా వచ్చిన అష్టక వర్గు ద్వారా మీకు లక్కీ టైం పీరియడ్ వచ్చింది. లక్కీ టైం పీరియడ్ అంటే మనకి లక్కీ నెంబర్స్ ద్వారా ఏ రోజు లక్కీ డేనో తెలుసుకోవచ్చు మనం. ఈ రోజు లక్కీ డే 24 గంటల, దీన్ని 3 భాగాలు చేస్తే 8 గంటలు, 8 గంటలు 8 గంటలు చేస్తే ఏది అత్యంత లక్కీగా ఉంటుందో అది లక్కీ టైం పీరియడ్. ఉదయం 6 నుంచి 2 వరకు, ఉదయం 6 నుంచి 2 వరకు, 2 నుంచి 10 వరకు, 10 నుంచి మరుసటి రోజు 6 వరకు. ఈ మూడిటిల్లో ఈ 3 లక్కీ టైమే, లక్కీ డేనే మనకి. కానీ ఏ 8 అవర్స్ లో స్టార్ట్ చేస్తే అది ఎక్కువ లక్కీస్ట్ గా ఉంటుంది. దాన్నే లక్కీ టైం పీరియడ్ అంటారు. అంటే లక్కీ నెంబర్స్ ద్వారానేమో లక్కీ డే నిర్ణయిస్తున్నాం ఒక రోజు. ఆ రోజు 24 గంటల్లో అష్టకోర్పు ద్వారా వచ్చిన లక్కీ టైం పీరియడ్ ద్వారానేమో ఒక 8 గంటలు నిర్ణయిస్తున్నాం. మరలా ఈ 8 గంటల్లో నుంచి ఆర్బిటాల్ థియరీ ద్వారా ఏ 9 సెకండ్లు బాగుందో చూస్తున్నాం. ఇది కదా ముహూర్తం అంటే. ప్రపంచం మొత్తానికి కదా అది. ఇక్కడ మనం 5గురు ఉన్నాం, 5గురు డిఫరెంట్. అది నాకు ఒక 5 సెకండ్లు బాగుంది, మీకు 5 సెకండ్లు బాగుంది. ఆ 5 సెకండ్లను ముహూర్తం పెట్టాలి. 2 కోట్ల బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాన్ని అంత సిల్లీగా మనం ప్రపంచం మొత్తానికి బాగున్న ముహూర్తంలో పెట్టడం అనేది ఫూలిష్ అనమాట. అంటే ఒకటి సబ్జెక్టు ఉంది అని తెలియకపోవటం ఒకటి, మన సాంప్రదాయాన్ని గౌరవించడం ఒకటి. ఇలా చేస్తే 100కి 1,00,000% నష్టం ఉండదు. కాబట్టి ఈ ఆర్బిటాల్ థియరీ ద్వారా ఈ పర్సన్ కి అది కూడా తెలుసుకోవచ్చు. మనం పాచనా బిందువుల ద్వారా తెలుసుకోవచ్చు, ఆర్బిటాల్ థియరీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇట్లా మనం ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నంబర్ ఆఫ్ తెలుసుకోవచ్చు అనమాట. చాలా ముఖ్యమైన ఇప్పుడు నేను చెప్పిన ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అసలు ఏ విషయాలు తెలుసుకోవచ్చు అంటంకంటే ఏమి తెలుసుకోకూడదు అంటేనే సంబంధం చెప్పి ఈజీగా అవుతుంది. ఈవెన్ డెత్ తెలుసుకోవచ్చు అండి. ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు. ఇంకేమో తెలుసుకునే విషయాలు ఎందుకంటే అంత గొప్పగా సబ్జెక్టు ఉంది. సో ఒక పర్సన్ తీసుకొని ఆ పర్సన్ కి తన లైఫ్ లో న్యూమరాలజీ ద్వారా ఏమేం విషయాలు తెలుసుకోవచ్చు. అదే గనక అతను అన్మ్యారీడ్ అనుకోండి, మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవచ్చు, జాబ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు, అతను జాబ్కి కంఫర్టబుల్లా వ్యాపారానికి కంఫర్టబుల్ తెలుసుకోవచ్చు, కోటీశ్వరుడు ఎప్పుడో అవుతాడో తెలుసుకోవచ్చు, కోటీశ్వరుడు అవ్వడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు. సడన్ గా అవ్వడం అనేది కాదు, ఏమేమి స్టెప్స్ తీసుకుంటే కోటీశ్వరుడు అవుతాడు అనేది కూడా
తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలా మనం చాలా విషయాలు తెలుసుకొని వాటన్నిటిని ఆపాదించుకుంటూ మన లైఫ్ని మంచి ఫ్రూట్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. నమస్తే అండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.